చదవాలని, మనమందరం ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదవాలని నేను కోరుతూ ఉన్నాను. కీర్తన గ్రంథము 56వ అధ్యాయం. దేవా, నన్ను కరుణింపుము. మనుషులు నన్ను మృంగవలనని ఉన్నారు. దినమెల్ల వారు పోరాడుచు నన్ను బాధించుచున్నారు. నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నాను. దినమెల్ల వారు నా మాటలు అపార్థం చేయుదురు. నాకు హాని చేయవలనను తలంపులే వారికి నిత్యము పుట్టుతున్నవి. తాము చేయు దోష క్రియల చేత వారు తప్పించుకొందురా. దేవా, కోపము చేత జనములను అణగగొట్టుము. నేను మొర్రపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. దేవుడు నా పక్షమునున్నాడని నాకు తెలియను. నేను దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నాను. నేను భయపడను. నరులు నన్నేమి చేయగలరు? అందరం కలిసి ఆఖరి వచనాన్ని చదువు. నేను నీకు మొక్కుకొని ఉన్నాను, నేను నీకు స్తుతి యాగములను అర్పించను. స్తోత్రం కలుగును గాక. అంటే మరి మన మధ్యలో ఉన్న ప్రియులు వాడపల్లి గారు వారు ముందుకు వచ్చి ప్రార్థన వాక్యము నిమిత్తమై చేయాలని వారిని కోరుతున్నాను. ప్రార్థన చేసిన తర్వాత అందరూ కూర్చోండి. దేవుని వాక్యం నేరుగా దయచేసి అందరూ కూర్చోండి. దేవుని యొక్క ప్రశస్త వాక్యంలోనికి ఇప్పుడు మనం వెళుతున్నాం పిల్లరా. ఈ వాక్యము 56వ అధ్యాయంలో నుండే మనం చదివిన లేఖన భాగంలో నుండే మీకు కొన్ని తలంపులు దేవుడు ఏదైతే నా హృదయంలో ఉంచారో అట్టి తలంపులు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతూ ఉంటున్నాను. ఇది యోనతేలెం రెహోకీం అను రాగం మీద పాడదగినది. ఫిలిష్తీయులు దావీదును గాతులో పట్టుకొనినప్పుడు అతడు రచించిన గీతం. ఇది పదగీతం. దావీదు గొప్ప రచయిత, దావీదు గొప్ప భక్తుడు, దావీదు ప్రభు నిమిత్తమై ఎంతో పౌరుషం కలిగిన వాడై ఉంది. యవ్వన ప్రాయంలోనే దేవుని చేత పిలువబడిన వాడై, ఏర్పరచబడిన వాడై, దేవుని యొక్క కృప పొందిన వాడై ఉన్నాడు. ఈ యవనస్తుడైనటువంటి దావీదు
ఆ గొలియాతు అనే ఆ భయంకరమైనటువంటి రాక్షసి వలె ఉండే ఆ వ్యక్తి చాలా ఎత్తు, చాలా లావు, చాలా భయంకరమైన రూపము, ఆయుధములు ధరించిన ఆ ఫిలిష్తీయుల యోధుడు గొలియాతు. ఆ గొలియాతును చూసి ప్రతి ఒక్కరు ఇశ్రాయేలీయులు చాలా మంది పారిపోయారు. రాజైన సౌలు కూడా ఎంతో బలాఢ్యుడు అయినప్పటికీ తాను వ్యక్తిగతంగా పిల్లోడిని పంపించడానికి అతను సిగ్గుపడలేదు. ఎవరైనా ఒక్కడు రాని మీరు అంటే, సరే మీరందరూ పారిపోవకుండా నేను ఉన్నాను, నేను పోరాడతానులే అని చెప్పేసి సౌలు గారు అల్లా, నువ్వు చూస్తే చిన్నోళ్ళలాగా ఉన్నావు అమ్మాయి, మరి నువ్వు ఎలా చేస్తావు, పొనిదిగో నా కవచం ధరించుకో అని తన కవచాన్ని ఇచ్చాడు, తన ఖడ్గాన్ని ఇచ్చాడు. కానీ నేను వెళ్తానులే బాబు, నీకున్న పౌరుషం నాకు ఉన్నది, నువ్వు ఎరిగిన దేవుని యొక్క శక్తి నేను ఎరుగుదును, కాబట్టి నేను ఇక్కడ కూర్చోను, నేను వెళ్తాను వాడి మీద. నువ్వు కూర్చోలేదన్నా, నువ్వు చిన్నవాడు అని అన్నాడా? షేమ్. చాలా మంది నాకు అన్నీ తెలుసు అనుకుంటారు, నాకు అంతా నేను చేస్తానంటారు, నాకు దేశాలు చుట్టొచ్చానంటారు, బాగా అనుభవజ్ఞుడిని అంటారు. ఏమనుభవం? వాడు యుద్ధాయుధాలు ధరించడం తెలుసు కానీ యుద్ధం చేయడం తెలియదు. యుద్ధ ఆయుధములు ధరించుకొని కూర్చుంటే యోధుడు అయిపోతాడా? ఏమండి, ఒక వ్యక్తి ఒక వారియర్ అవుతాడా? యుద్ధం చేయడంలో తర్ఫీదు పొంది వెళ్ళి ఎవరి ద్వారా తర్ఫీదు పొందాడో ఆయన ఇచ్చినటువంటి శిక్షణలో ఒక వ్యక్తి ఉన్నట్లయితే, మలయోధులు చాలా మంది ఉన్నారు, కసరత్తు చేశారు, అనుభవాలు గడించారు. మా గురువు గారు చాలా గొప్పవారండి, ఆయన దగ్గర తర్ఫీదు పొందిన వారికి ఎవరు ఓడిపోరండి అని చెప్తారు. కానీ యవనస్తులైన దావీదు యుద్ధానికి వెళుతూ ఉంటే ఒక్కడు పసిబిడ్డ వెళుతున్నాడులే అని సిగ్గు కూడా కలగకుండా రాజు పంపించాడు సౌలు. ఈరోజు సిగ్గు లేని వారు అనేక మంది ఉన్నారు. ప్రభు పక్షం వహించని వారు, ప్రభు కార్యమును తలపెట్టి దాన్ని నెరవేర్చని వారు, ప్రభు చేత పిలువబడ్డామనే తలంపుతో అనేక మంది ఈ లోకంలో తమను తాము మోసపుచ్చుకుంటూ ఆ ప్రభు పరిచయం చేస్తున్నామని అనుకుంటారు. ఎక్కడెక్కడికో వెళ్ళి వస్తూ ఉంటారు, కానీ మరి వెళ్ళినా ఎక్కడ ఒక ఆత్మ కూడా రక్షణ. దావీదైతే పౌరుషం కలిగిన వాడిగా ఉన్నాడు. పిల్లారా, బాలుడై ఉన్నాడు, ఇంకా నూనూగు బీసంలో ఉన్నాడు, తండ్రి ఇంట్లో చిన్నవాడై ఉన్నాడు. అన్నదమ్ములు చూస్తే ఒకడు అజానుబాహుడు. మరి వాళ్ళ పెద్దన్న వెళ్ళాడా యుద్ధానికి? అరే చిన్నాడు వదిలేరా, నాకు సిగ్గు అవుతుంది, నువ్వు వెళ్ళడం ఏంటి, నేను వెళ్తాలే అన్నాడా? ఎవడో లేకుండా పోయాడు. దేవుడు ఏర్పాటు చేసుకున్న వారు మాత్రమే నిలిచి ఉంటారు. హల్లెలూయా. దేవుడు ఏ వ్యక్తినైతే దీవించుకుంటాడో ఆ వ్యక్తి నిలిచి ఉంటాడు. పోరాటంలో కడ వరకు పోరాటం చేస్తూనే కొనసాగిస్తూనే ఉంటాడు. అటువంటి ఈ దావీదు రాజైన సౌలు చేత ద్వేషింపబడి, సౌలు 1000 మందిని, దావీదు 10,000 మందిని హతం చేసిన, జయించిన, శత్రువులను ఎదుర్కొనిను అని స్త్రీలు పాటలు పాడుతూ జయోత్సాహాలతో వెళుతూ ఉండేసరికి సౌలుకు అవమానంగా భావించాడు. పోరాటం చేయకుండా నేను పోరాడానండి అని నాకు పెద్ద పథకం ఇవ్వండి, పరమవీర చక్ర బహుమతి ఇవ్వండి అని ఇచ్చేస్తారా? ఇస్తారమ్మా? పరీక్షలు అసలు ఆయనే లేదు, రాసిన 10 మార్కుల కంటే తక్కువే వచ్చేసాయి. అయినా నాకు స్టేట్ డిస్టింక్షన్ ఇచ్చేసేయండి, మరి నేను పెద్ద చదవరనే అంటే ఒప్పుకుంటారా ప్రభుత్వం? ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ప్రభు నిమిత్తం ఏం చేసాం? ప్రభు నిమిత్తం ఎంత పౌరుషం కలిగి ఉన్నాం, ప్రభు కొరకు ఎంత పట్టుదల కలిగి ఉన్నాం, ప్రభు యొక్క పనిలో మనం ఏ మేరకు ఆసక్తితో పనిచేస్తున్నాం, హృదయపూర్వకమైన భక్తితో ఈ కార్యాలు చేస్తున్నాం అనే సంగతి ఆలోచించుకొని ప్రభు యొక్క కార్యములను ఆసక్తిని పెంపొందించుకుందాం. దావీదు అలా ఉన్నాడు. తర్వాత తన స్వజనులు మధ్యలో నుండి అతడు మరి గాతు పట్టణం, ఫిలిష్తీయుల ప్రదేశాన్ని పారిపోవాల్సి వచ్చింది. వెళ్ళాడు.
వెళ్ళినా కూడా అక్కడ ఆయన దేవునికి చేస్తూ ఉన్న మొర, ఆయన దేవునికి చేస్తూ ఉన్న ప్రార్థన ఇది. ప్రార్థన మరొకసారి చేసుకొని వాక్యం పెడదాం. దేవా దయగలిగిన తండ్రి, మీ బిడ్డలు మీ వాక్యం వినడానికి ఆశ కలిగి ఉంటున్నారు. వారికి సత్యమును బోధించుతున్న ధర్మం ఆయన నేను ఏర్పాటు చేసుకున్న నీ దీన దాసు, యోగ్యత లేని వాడును, అల్పులను, పురుగు వంటి వాడును, సిలువ చాటున నన్ను మరుగుపరిచి నీ స్వరము నీ బిడ్డలు విన్నట్లును, మేలు వారికి కలుగునట్లును, ఆత్మలో వారు సంధింపబడినట్లును, ఆ రీతిగా మీ నిమిత్తమై వారు తీర్మానం చేసుకొని మీ నిమిత్తమై ఆశ కలిగి ఉండి మీ కార్యాభివృద్ధి అందు ఆసక్తితో పనిచేయవారై ఆ రీతిగా నీ యొక్క గొప్ప ఆశీర్వాదంలో ఈ భూమండలంలో వారు స్వతంత్రించుకున్నట్టే కాక పరలోకపు మహిమలో ప్రవేశించినప్పుడు ఈ వల్ల బహుమానములు స్వతంత్రించుకుని వారి సహాయించి ఈ చిన్ని ఆయన మరి కార్యక్రమమును, నా చిన్ని సంఘమును, చిన్ని మందను నీ జ్ఞాపకం చేసుకో. భయపడకుడి చిన్న మందా, భయపడకు. మాలో ఉన్న భయమును పారద్రోలము, మాకు ధైర్యమును, ఆదరణను, శక్తిని, కృపను, జ్ఞాన వివేకములను కలిగించే ఈ సన్నిధిని ఆరాధించే గొప్ప ధన్యత, భాగ్యం కలుగు చేసిన వందనాలు చెల్లిస్తూ ఆత్మస్వరూపి అని దేవా నీవే మాట్లాడి మహిమ యేసు నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్. పిల్లరా, ఇట్టి నేపథ్యంలో దావీదు ప్రభువుని ఎరగనటువంటి ప్రజల మధ్య ఉన్న అందుచేత ఆయన ఇలాగ దేవునికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దేవా నన్ను ఏమంటున్నాడు? కరుణింపుము, నా యెడల కృప చూపుము. మనుష్యులు నన్ను మింగవలనని ఉన్నారు. ఈ మనుషులంట అసలు మింగేది ఎవరండి? ఎవరండి మింగేది? జంతువులు. క్రూర జంతువులు మాత్రమే మిగుతాయి. కానీ అక్కడ ఉన్న మనుషులు ఎలాంటి వారట? క్రూర జంతువుల వంటి వారు. మనుషులే పైకి, స్వరూపము మనుష్య స్వరూపమే, స్వభావము జంతు స్వభావం, భయంకరమైన. మనుషులు నన్ను మృంగవలనని ఉన్నారు. దినమెల్లా వారు పోరాడుచు నన్ను బాధించుతూ ఉన్నారు. దినమెల్లా పోరాడుతున్నారు. ఏ కారణం లేకుండా, ఏ విధమైనటువంటి కారణం లేకుండానే ఏదో ఒకటి కల్పించుకొని దినమెల్లా వారు పోరాటం చేస్తూ ఉన్నారు. దేవుని చేత ఏర్పాటు చేయబడిన దాసులు, బలాఢ్యుడైన మరి ఆ యొక్క గులియాతును తన ఖడ్గముతోనే వధించిన బాలుడై, యోగ్యుడై, నలుగురి చేత ప్రశంసింపబడిన, దేవుని యెడల భయభక్తులు కలిగిన, తన తండ్రి గొర్రెలను కాచిన నమ్మకమైన వాడై ఉన్న ఈ దావీదు హింసలకు, బాధలకు గురి అవుతూ ఉన్నారు. ప్రియులారా, నీతిమంతులు ఈ లోకంలో శ్రమ పడక తప్పదు. హల్లెలూయా. ఏమన్నారు ప్రభు? తోడేళ్ల మధ్యకు గొర్రెలను పంపినట్లుగా నేను మిమ్మలను పంపుతూ ఉన్నా. అంటే మనుషులు, ఈ లోకంలో ఉన్న మనుషులు ఎలాంటి వారట? ప్రభువుని ఎరగిన వారు తోడేళ్ల వంటి వారు. తోడేళ్ళేమో జంతువు. ఇలాంటి జంతు స్వభావం కలిగిన మనుషులు, మృదువైన హృదయం కలిగిన దేవుని ఎరిగిన బిడ్డలను ఏం చేయాలని చూస్తున్నారట? మృంగవల్లని ఉంటున్నారు. మృంగివేయవల్లని ఆశపడుతున్నారు. కానీ అది సాధ్యమా? సాధ్యం కాదు. ఎందుకంటే ఇదిగో యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా సదాకాలము తోడుగా ఉన్నా. ఎవరి మాట చెప్పింది? మన ప్రభు అయిన యేసుక్రీస్తు. లోకంలోనికి తన శిష్యులను పంపారు. మనం యేసు ప్రభు శిష్యులం, మనం యేసు ప్రభు దాసులం, ఆయన కుటుంబంలోని సభ్యులం, ఆయన వలె శ్రమ పట్టుకు అప్పగింపబడిన వారు. కానీ శ్రమను లెక్క చేయము. అపవాది యొక్క మరి ఆ యొక్క ఉరులకు వాడు వడ్డినటువంటి ఆ హీనమైన, ఆ నీచమైన, వాడు పన్నిన వలలో చిక్కుకొనుటకు అంత అపవాది చర్యని ఎరగని వారం మాత్రం మనము మనం ఆశ్రయించింది ఎవరిని? ఆకాశ మహాకాశములలో
అత్యున్నత సింహాసనంపై ఆసీనుడై ఉన్న ప్రభువును మనం ఆశ్రయించి ఉన్నాం. హల్లెలూయా. మనుష్య మాత్రులను కాదు, ధనవంతులను కాదు, విద్యావంతులను కాదు, రాజకీయవేత్తలను కాదు, ఈ నేటి దినమున సజీవుడై ఉండి రేపటి దినమున రాలిపోయే మనుష్య మాత్రుడు, రక్త మాంసములతో ఉన్న మనుషుని కాదు, కానీ ఆత్మస్వరూపి అయి అద్భుత కార్యములు జరిగించు దేవాది దేవుని మనం ఆశ్రయించి ఉంటున్నాం. హల్లెలూయా. అటు దేవునికి మొరపెట్టుచున్నా, దినమెల్లా వారు పోరాడుచు నన్ను బాధించుచున్నా. లోకంలో ఉన్న దేవుని భక్తులకు బాధలు తప్పవు, అవమానములు తప్పవు, నిందలు తప్పవు. నీచాతి నీచమైన వ్యక్తుల చేత అగౌరవము, అన్యాయం, అక్రమం జరగక తప్పదు. కానీ ఇక్కడ భక్తుడైన దావీదు సెలవిస్తూ ఉంటున్నాడు. 2వ వచనం చూద్దాం. అనేకులు ఏం చేశారట? గర్వించారట. గర్విష్ఠులైపోయి ఉన్నారు అనేకులు. వారు గర్వించి దేవుని భక్తులతో పోరాటం చేస్తూ ఉన్నారు. వారికి ఉన్నటువంటి ధనమును చూచి, వారికి ఉన్నటువంటి ఐశ్వర్యమును చూచి, వారికి ఉన్నటువంటి రాజకీయ ప్రాబల్యమును చూచి, వారికి ఉన్నటువంటి పరిస్థితులను చూచి, ఇక నేను ఎన్నడూ కదల్చబడను అని వారు తలంచుకుంటూ ఉన్నారు. ఇవాళ ఉన్న వైభవము రేపు ఉంటుందా? నరుడు ఎలాంటి వాడట? ఈ రోజు పూచి రేపు రాలిపోయి పొలంలో రాలిపోయే అడవి పువ్వు వంటి వాడు. ఇట్టి వాడి పువ్వు, వాడి వైభవం ఎంత అంట అంతలో కనబడి అంతలో రాలిపోయేంతవరకే వాడి వైభవం. అటువంటి మనుషులు తాము కలిగి ఉన్నటువంటి వాటిని తాము ఆశించినవి వారికి ఏదో కొంత మేరకు దొరికేసరికి ఇక నాకు పర్వాలేదు, గర్వించిపోయి గర్వపోతులై దేవుని చేత ఏర్పాటు చేయబడిన దైవ దాసులను వారు గర్వముతో పోరాడుతూ ఉన్నారు. దినమెల్లా వారు పొంచి ఉన్నారు, మ్రేంగవాళ్ళని ఉన్నారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, 3వ వచనంలో నాకు భయము సంభవించు దినమున నేను ఆశ్రయించుచున్నాను. హల్లెలూయా. మన ఆశ్రయం ఎవరు? ఎత్తైన దుర్గము, ఎత్తైన కొండ, బండ అయిన వాడు, నిత్యము నిలిచేది బండ, నిత్యత్వమునకు గుర్తు బండ. ఆ బండ ఎన్నటికి పగలని బండ, ఏ సుత్త కూడా పగల కొట్ట జాలని బండ. అది నిత్యము నిలిచే బండ. యుగ యుగములో నిలిచున్న ప్రభు అయిన యేసుక్రీస్తుకి అది సాదృశ్యంగా ఉంటుంది. యేసుక్రీస్తు ఈ బండ మీద, చూడండి, పేతురు అంటే రాయని, రాయండి ఇంత రాయండి. యేసు ప్రభు వారు పేతురుతో మాట్లాడుతూ, ఈ బండ మీద నా సంఘమును కట్టుదును, దీని ఎదుట నరకం యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు ద్వారములు నిలవలేవు. హల్లెలూయా. ప్రభువైన యేసుక్రీస్తు వారు సృష్టించిన ఈ లోకములో ఆయన భక్తులకు ఆయన ప్రాణం పెట్టి సంపాదించుకున్న స్వాస్థ్యముగా ఉన్నారు కనుక ఈ బండను ఆశ్రయించిన వారికి ఏ భయము లేదు. బండ, ద రాక్ చర్చ్ అని పెట్టారు. ప్రభు సంఘం, బండ సంఘం, కొండ సంఘం, నిత్యం నిలిచే సంఘం అని దాని పాపం. రాక్ అని చెప్తున్నారు కానీ ఆ రాక్లో ద్వారా రక్షింపబడుతున్న అనుభవము లేని స్థితిలో ఉన్నారు. అనేకులు పేర్లు పెట్టుకుంటూ ఉన్నారండి. పేర్లలో ఏమీ లేదు. పేర్లో ఏమున్నది? పెరిది అంటున్నారు. చెట్టు పేరు చెప్పి కాయలు అమ్మవారు ఉన్నారు. కాకి మాంసం అమ్ముతూ నంబర్ 1 పక్షి మాంసం అండి ఇది అని అమ్ముతున్నారు. ఏంటంటే అమ్మేది కాకి మాంసం. కాకి కూడా దేవుడు సృష్టించిన సృష్టి. కాకి మాంసం కూడా కొన్ని తినేవారు ఉన్నారు, తప్పులేదు. కానీ వారు అమ్మేది ఏం మాంసం? ప్రైజ్ లాగేసి పడేసేసి ఎవరి ఇది అడవి నుండి తీసుకొచ్చారు, ఇక్కడ పోలీసు కూడా పట్టుకుంటారు. అందుచేత మేము దీన్ని చేసి అమ్ముతున్నాం. కిలో ఎంత ఎక్కువ చేస్తారు? 150. మీకు ఏమైనా కావాలి 10 రూపాయలు తగ్గిస్తారు. చెత్త అమ్ముకుంటూ, పనికిమాలిన దాన్ని అమ్ముకుంటూ, అబద్ధాలు ఆడుతూ చాలా మంది చేసేస్తున్నారు. అనేక మంది మోసపోతున్నారు. పిల్లలు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునేవారు.
దేవుని బిడ్డలు భయము సంభవించిన దినమున ఏం చేస్తారట? నిన్ను నేను ఆశ్రయించుచున్నాను అని చెప్తూ, భయం కలిగితే మన భయం తీర్చేది ఒకే ఒక వ్యక్తి, శక్తి సంపద. ఆయన పేరే ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయనే మరణమును జయించి తిరిగి లేచిన వాడుగా. మనుషులకు భయం కలగదండి. ఇంత బలాఢ్యుడైన యోధుడైన గొలియాతును పడగొట్టి, ఎంతో వడిసెల రాయితో పడగొట్టి వాని ఖడ్గమునే ఉపయోగించి వాడి తలను ఛేదించిన ఇంత యోధుడుగా, ఎంతో శక్తిశాలిగా దేవుని కృపలో మరి గుర్తింపబడిన ఈ బాలుడైన దావీదు ఏమంటున్నాడు? ఆయన కూడా భయము కలుగుతుంది. కలగదండి? ఆయన మనుషుడు కాదా? మనుషుడే. కనుక ఆయన ఏమంటున్నాడు? భయము కలుగు, నాకు భయము సంభవించు దినమున నిన్ను ఆశ్రయించుచున్నా. 4వ వచనం, దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించను. దేవుని యందు నమ్మిక ఉంచి ఉన్నా నేను. ఏమంటున్నాడు? డిక్లరేషన్ ఆఫ్ ఫెయిత్. He is declaring to the whole world that he doesn't fear anything. Nothing can make him feel intimidated because Jesus Christ is with him. The Lord Jesus Christ's presence will go with him, and he believes in the promise that Jesus Christ made. Lo, I am with you always, even unto the end of the age, even unto the end of the world. ఈ లోకం అంతం వరకు నేను మీతో కూడా సదాకాలము తోడుగా ఉన్నానని చెప్తున్నా. దేవుని వాక్యమును కీర్తించాల ప్రియులారా. మనం వాక్యానికి ఉన్న ప్రాధాన్యత. ఆయన ఏమంటున్నాడు? దేవుని వాక్యమును 4వ వచనంలో, దేవుని బట్టి నేను ఆయన వాక్యమును కీర్తించదను. దేవుని యందు అంటే విశ్వాసం ఉంచి ఉన్నాడు. ఎందుకంటే విశ్వాసం లేని వాడు దేవునికి ఇష్టమైనట అసాధ్యం కనుక. కాబట్టి దేవుని యందు దావీదు విశ్వాసం ఉంచి ఉంటున్నాడు. ఎవరైతే దేవునిలో విశ్వాసం ఉంచుతారో వారికి ఎంత మాత్రము భయపడరు. హల్లెలూయా. నీ ప్రక్కన 1000 మంది పడినను, నీ కుడి ప్రక్కను 10,000 మంది కూలినను అపాయం నీ యొద్దకు రాదు అని దేవుడు సెలవిస్తూ ఉంటున్నాడు. హల్లెలూయా. నిన్ననే భయంకరమైన ఒక సంఘటన ఈ వనస్థలిపురంలోనే జరిగింది. పనికిమాలిన భూమి కోసం, పనికిమాలిన బంగారం కోసం, పనికిమాలిన ద్రవ్యం కోసం అనేక మంది తమ సాటి మనుషులను కఠిన హృదయాలు చేసుకొని మరి కనికరం లేకుండా రక్తమును మూలికిస్తున్నారు. ఆమెను చంపడానికి కత్తితో ఇదంతా పోశారు. ఆ భూమి తగాదే ఉందని విన్నారు. ఇది ఏమైనా పిల్లరా, ఈ దినములు అంచె దినములు, ఇవి అపాయకరమైన కాలం. ప్రజలు గర్విష్ఠులై అంధకారంలో జీవిస్తూ ఉన్నారు. దేవుని వాక్యం అనే వెలుగు వారికి లేదు. అందుచేత వారు దేవుని ఆశ్రయించారు. 5వ వచనం, దినమెల్లా వారు నా మాటల అబద్ధం చేయుదురు, నాకు హాని చేయవలన తలంపులు వారికి నిత్యం కూర్చున్నవి. అయితే 4వ వచనం ఆఖరి భాగంలో శరీరధారులు నన్నేం చేయగలరు? కేవలం వారు రక్త మాంసములు కాదు, వారు అంతలో ఉండి అంతలో మాయమైపోయే. కాబట్టి నన్ను ఎవడు ఏమీ చేయలేడు అని తనలో దేవుని యందు తను కలిగిన విశ్వాసాన్ని మరొకసారి స్థిరపరచుకుంటూ ఉన్నారు. మన విశ్వాసం ఎంతవరకు నడుపుతుంది? మనం నమ్మాము ప్రభువుని, మన విశ్వాసం మన బలపర